హాయ్ ఫ్రెండ్, ఈరోజు 5వ తారీఖున మళ్ళీ ఈరోజు జరిగిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మరి కర్నూలుకి పెళ్లి కోసం వెళ్ళాల్సి వస్తుంది. అయితే మరి ఇంటి దగ్గర నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి మామూలు ఊబర్ ర్యాపిడోలో బుక్ చేస్తే 280 290 చూపిస్తుంది. అయితే బుక్ అవుతుంది కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అయితే స్టాండ్ దగ్గర ఉన్న మళ్ళీ ఆటోకి అడిగితే వాళ్ళు 500 చెప్పారు. 500 అంటే ఏంది భయ్యా రాను ఫోన్ అని చెప్పి అన్నాను. లేదు పోవడానికి ఒకటే అన్నారు, ఖాళీకి రావాలి కదా అన్నారు. మళ్ళీ దానికి వద్దులని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బుక్ చేస్తే కారు బుక్ అయిపోయింది. కారు అయితే మరి 340 రూపీస్ 340 రూపీస్ చూపించింది. ఏదో బెస్ట్ అని చెప్పేసి బుక్ చేసుకొని వచ్చాము. అయితే మరి ఇలా కారులో జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అయితే మా వాడు మాత్రం కారులో మాత్రం చుక్కలు చూపించిండు, ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ కాలుతో తన్నుకుంటూ మామూలు కాదు. అయితే పిల్లలు పిడుగులు అంటారు కదా, వీడు మామూలు పిడుగు కాదు, వీడు పిక్చర్ పిడుగు, మామూలు అల్లరి చేయలేదు. వాళ్ళ కారులో చూడు మళ్ళీ ఏమైనా కొట్టానుకో, ఒకసారి కొడితే అలా వెళ్ళిపోయినాడు. అంతకుముందుకేమో అన్ని 10 ఏళ్ళు కొట్టినాయి, ఒక్కసారి అడిచినప్పుడు అట్లా ఉండిపోయినాడు. సర్లే అని చెప్పేసి మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ మంచిగా మాట్లాడినా. ఏది ఏమైనప్పటికీ మరి డైరెక్ట్ ఆటో మాట్లాడే కన్నా మరి ఇట్లా బుక్ చేసుకుంటే బెస్ట్, తక్కువలో అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆటో దగ్గర బుక్ చేస్తే పడుతున్నారు. మొత్తానికైతే మళ్ళీ 10 నిమిషాల ముందే కార్ అక్కడ దాకా డ్రాప్ చేసింది. ఆల్రెడీ టైం 7 అయింది అక్కడ బయలుదేరి లోపల. అయితే 30 మినిట్స్లో అక్కడికి వచ్చేసినాము, టికెట్ తీసుకున్నాము. అది ఆల్రెడీ ట్రైన్ వచ్చేసి ఉంది. కానీ అయితే ఈరోజు కర్నూలు ట్రైన్ ఏమో తెలియదు, కానీ మళ్ళీ బోగీలు తక్కువ ఉండడం అనుకుంటా. అయితే చాలామంది ఫుల్ అయిపోయినాయి. లాస్ట్లో తక్కువ ఉంటే లాస్ట్లో దిగితే ఫుల్ అయిపోయినాయి మొత్తం అక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి చూసుకుంటూ ముందుకు వస్తే ముందు కూడా ఒక చోట ప్లేస్ ఖాళీ ఉంది. ఏదో దొరికిందని చెప్పేసి ఇంకా అక్కడ ఉండి పెట్టి ఇద్దరు అటు కూర్చుని ఒకరికి కూర్చున్నాం. మొత్తానికి ఏదో ఒకటి చీట్లు దొరికినాయి. అయితే ఈరోజు ఏమో కానీ చాలా రద్దీగా ఉంది, ఫుల్ జనాలు. మామూలుగా నేను ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా సింపుల్గా దొరికాయి సీట్లు. అయితే ఈరోజు మాత్రం చాలా కష్టమైపోయింది. మళ్ళీ కొన్ని బోగీలు ఎక్కువ పెడితే మేలేమో అనుకుంటున్నా. మొత్తానికైతే మా కూతురు ఎండకు చోట మంచిగా అల్లరి చేసినందుకు అనుకున్నారు. లాస్ట్కి తుంగభద్ర దగ్గరికి వచ్చాము. సో ఇటు లాస్ట్కి అసలు గద్వాలకు వస్తే మొత్తం కాలిపోయేది. అలాంటిది కర్నూలు దాకా వచ్చినా కూడా ట్రైన్ ఫుల్గానే ఉంది. అసలు కూర్చోడానికి చాలా కష్టం అయిపోయింది. మా కొడుకు అయితే తుంగభద్ర దగ్గరికి వచ్చిండు. అక్కడికి వచ్చినప్పుడు చాలా రేషన్ అదేంది ఇదేంది చిన్నపిల్లలు అంతే, వాళ్ళకు ఒకటికి 10 సార్లు అడుగుతారు. కరెక్ట్ చెప్పినా సరే మళ్ళీ అదేంది అని కూడా వచ్చాడు. మొత్తానికి వాళ్ళు అడిగిన దానికన్నా సమాధానం చెప్పు